నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. అంటే అదే వేదిక మీద అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అని అందరూ పిలుచుకునేటువంటి స్టైల్ స్టార్ అల్లు అర్జున్ గురించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. సో అసలు అల్లు అర్జున్ ఈ తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయన్నట్టుగా, అంటే చాలా భిన్నాభిప్రాయాలు, భిన్నమైనటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో ఏది తీసుకోవాలి అంటారు? యాక్చువల్గా తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు అల్లు అర్జున్ వస్తాడు, అటెండ్ అవుతాడు అని చిత్ర యూనిటే అఫీషియల్గా అనౌన్స్ చేసింది. అంటే అల్లు అర్జున్కు మాట తీసుకోకుండా వాళ్ళంత ధైర్యంగా ఆయన గురించి ప్రకటించరు. అల్లు అర్జున్ వస్తుండు కాబట్టి వేదిక ఎక్కడ పెట్టాలి అనేది కూడా కొంత డిస్కషన్ జరిగింది. గతంలో ఆయన మన పుష్ప రిలీజ్ అప్పుడు సంధ్యా థియేటర్కి వెళ్తే అక్కడ జరిగిన తొక్కిసలాట, ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ తెలిసిందే. ఆ పోలీస్ కేసు కావడం కూడా ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ బెయిల్పై ఉన్నాడు. ఆయన కదలిక మీద ఖచ్చితంగా నిఘా ఉంటుంది. ఆయన పబ్లిక్ ప్లేస్లో పోయినప్పుడు ఈ భద్రతా సమస్యలు తలెత్తాయి. కోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు హాజరై సంతకం పెట్టాల్సిందిగా ఆయనకు సూచించింది. మొదటిసారి అతను వెళ్ళినప్పుడు అక్కడ భద్రతా ఇబ్బంది అయింది. పబ్లిక్ చాలామంది వచ్చారు, పోలీసులు సరైన ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారు. అదే విషయాన్ని కోర్టుకు తెలిపితే ఆయనకు ఎగ్జంప్షన్ ఇచ్చింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదని కూడా ఇచ్చింది. అంటే భద్రతా సమస్యలు, ఆయన ఎక్కడికైనా వెళ్తే భద్రతా సమస్యలు ఉంటాయన్నది పాయింట్. ఆ విధంగా ఈ తండేల్ ఈవెంట్కు అల్లు అర్జున్ వచ్చిన పక్షంలో ఆయనను చూసేందుకు ఖచ్చితంగా ఫ్యాన్స్ రావడం, మళ్ళీ ఇబ్బంది కలగడం లాంటి సంఘటన జరిగే అవకాశం ఉంది. పైగా పోలీస్ ప్రొటెక్షన్ కూడా కావాలి. బహుశా పోలీసులు ఏదైనా అభ్యంతరం చెప్పి ఉంటుంది. సిటీలో చాలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి, కొంత పొలిటికల్గా అవేర్నెస్ ఉంది, అసెంబ్లీ కూడా జరగబోతుంది, దానికి ప్రొటెక్షన్లో పోలీసు వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. కొంత నిరసన కార్యక్రమాలు, మహాసభలు ఇవన్నీ కూడా సిటీలో జరుగుతున్నాయి, అంటే హైదరాబాద్లో జరుగుతున్నాయి. కాబట్టి పోలీస్ ప్రొటెక్షన్ వివిధ ప్రాంతాల్లో అది కేంద్రీకృతమైంది. కాబట్టి అల్లు అర్జున్కు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయి ఉండొచ్చు. ఆ ప్రొటెక్షన్ లేకుండా ఆయన వచ్చి మళ్ళీ రిస్క్ చేయడం ఎందుకని ఆయన భావించి ఉండొచ్చు. అందుకే ఆ ఈవెంట్ను కేవలం చిత్ర యూనిట్ అండ్ మీడియా సమక్షంలోనే నిర్వహించారు. ఫ్యాన్స్ ఎవరికి కూడా అనుమతి ఇవ్వలేదు గత అనుభవాల దృష్ట్యా. ఇది కొంత వాస్తవం అనిపిస్తుంది. కానీ అక్కడ వివరణ ఇచ్చింది మాత్రం అల్లు అర్జున్కు కొంత ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్న కారణంగా ఆయన రాలేదు అనే మాట అంటున్నారు. అది ఎంతవరకు మనకు నిజం లేదు. వాళ్ళ నాన్నగారు అల్లు అరవింద్ గారు మాట చెప్పడం జరిగింది. మనం నమ్మాల్సి ఏదో ఫారెన్ నుంచి వచ్చాడు అంటే ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఆయనకు తెలీదా? ఏదో ఫారెన్ నుంచి రావడం ఏంటి? గ్యాస్ట్రాయిడ్ ప్రాబ్లం ఉంది అంటే హెల్త్ ఇష్యూ ఉందని చెప్పేసి ఇంత పబ్లిక్ గా చెప్తారా అనేటువంటి కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది చాలా పెద్ద హెల్త్ ఇష్యూగా తీసుకోకూడదు. అది చాలా చిన్న విషయమే. బహుశా ఆయన విదేశాలకు వెళ్ళి ఉంటే ఎక్కడైనా అనుకోని ఫుడ్ తీసుకున్నప్పుడు వచ్చే సమస్య కావచ్చు. అయితే అల్లు అర్జున్ ఇండిపెండెంట్గా ఆలోచించే వ్యక్తి. అతని వయసు రీత్యా కూడా అతను సినిమాల ఎంపికలో కానీ అతను ఇంకా తండ్రి చాటు బిడ్డ కాదు. అతను రావాలే రాకూడదు అనుకునేటందుకు అతను స్వయంగా నిర్ణయం తీసుకునే రైట్ ఆయనకు ఉంది. బహుశా తండేలు సినిమా ఆ తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. సినిమా రేపు రిలీజ్ అయ్యి సక్సెస్ అయితే ఆ యూనిట్ను అభినందించడానికి ఖచ్చితంగా అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక విధంగా ఇది ఆయన సొంత సినిమా లాంటిదే. తండ్రే ప్రొడ్యూసర్ కదా, గీతా ఆర్ట్స్ సినిమా. అల్లు అర్జున్ రాకపోవడానికి బహిరంగ వేదిక మీద ఆయన తండ్రి అల్లు అరవింద్ గారు చెప్పిందే మనం కొంతవరకు నమ్మాల్సి ఉంటుంది. అయితే ఇంతకుముందు చెప్పినట్టు ఆ పోలీస్ ప్రొటెక్షన్ అది కూడా ఉంటే ఉండొచ్చు కారణం. సో చాలా కారణాలు ఉండొచ్చు, మరి ఏంటనేది తెలియదు. ఇంకా బయటికి చెప్పడం అయితే స్టేజ్ మీద అల్లు అరవింద్ గారు హెల్త్ ఇష్యూతో ప్రాబ్లం ఫేస్ చేస్తారని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ నారాయణ రాజు గారు. థ్యాంక్ యూ.